ఓకే. గుడ్. సో టుడే సెషన్‌లో మనం సింపుల్‌గా నేర్చుకోవే అంశాలేంటంటే, నంబర్ 1 వాట్ ఈస్ ద సాఫ్ట్‌వేర్? నంబర్ 2 పర్పస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. వాట్ ఈస్ ద సాఫ్ట్‌వేర్ అండ్ పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ ఎందుకు అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ఈ 2 క్వెషన్స్ ఈ క్లాస్ అంతా పడిద్దా? యెస్. ఈ 2 క్వెషన్స్ ఈ క్లాస్ అంతా సరిపోద్ది. మాక్సిమం 1 ½ అవర్ సెషన్ అన్నమాట ఇది. వాట్ ఈస్ ద సాఫ్ట్‌వేర్? పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్. ఓకే. సో అసలు ఏంటి సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ ఎందుకు? అనేది ఇక్కడ అంశం. ఓకే. సో నౌ మీ అందరూ గూడా చాలా జాగ్రత్తగా చక్కగా వినండి. యెస్ ఫ్రెండ్స్. వినండి జాగ్రత్తగా. ఆ! కొంచెం ఒక ప్లేస్‌లో కూర్చోవాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. నోట్‌బుక్ తీసుకోవాలి, రాసుకోవాలి. ఇవన్నీ చేయగలగాల. ఇలా చేయగలిగితేనే సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిద్ది. అంతేగాని సాఫ్ట్‌వేర్ జాబ్ చాక్లెట్‌లు అనుకోకండి. డైరీ మిల్క్ చాక్లెట్ లాగా. ఆ! అంటే మనం అట్లా అనుకున్నాం. అనుకోబట్టే మన జీవితాలు ఇట్లా వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది డైరీ మిల్క్ చాక్లెట్‌లు అని చెప్తున్నారు చాలామంది. కాబట్టి అందరూ గూడా మనం గూడా డైరీ మిల్కే అనుకుంటున్నాం. అది డైరీ మిల్క్ చాక్లెటా? లేతే ఇంకోటా అనేది దాని లోపలికెళ్ళినోళ్ళకి తెలిసిద్ది. హ్మ్. నేనైతే ఒకటే చెప్తా. సబ్జెక్ట్ లేకుండా లోపలికెళ్తే డైరీ మిల్క్ గాదు గదా! వేరే మిల్క్ కనపడిద్ది. అది విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. మనల్ని చెడగొట్టేది ఎవరో గాదు. మన అక్క, మన తమ్ముడు, మన చెల్లెలు మనకు తెలిసినోళ్ళే. వాళ్ళేమంటారంటే, "సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే డైరీ మిల్క్ చాక్లెట్ లాంటిదేరా. 15 రోజులు నేర్చుకుంటే చాక్లెట్ లాగా మనం తీసుకోవచ్చని." ఎట్లా తీసుకుంటావు 15 రోజులు, 20 రోజుల్లో, నెల రోజుల్లో అవ్వదది. దానికొక టైమ్ లిమిట్ ఉంటది. నేర్చుకోవాలని తపనుండాలా, పట్టుదలుండాలా. అట్ ద సేమ్ టైమ్ నోట్‌బుక్ ఉండాలి, పేపర్ ఉండాలి, పెన్ ఉండాలి. నువ్వు ఒక చైర్‌లో కూర్చొని క్రమశిక్షణ కలిగిన వాతావరణంలో వినాలి. అంతేగాని 10 మంది కూర్చున్న దగ్గర కూర్చొని ఏదో ఊరక స్టైల్‌గా అదేదో నేను నేర్చుకుంటున్నా అని బిల్డప్ ఇస్తే కాదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రావు, వచ్చినా పోతాయి. కాబట్టి అలాంటి మీరేదైనా తెలిసి తెలియక అలాంటి పనులు చేస్తుంటే ఈ రోజు నుంచి మానేసి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలా. ఎవరికి కనపడకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా వాటర్ తెచ్చిపెట్టుకో ముందుగానే. అట్లా. సరే. సో, వాట్ ఈస్ ద సాఫ్ట్‌వేర్ అండ్ పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ దీని గురించి మనం మాట్లాడదాం రియల్‌గా. సో, దీని గురించి మనం మాట్లాడేటప్పుడు అసలేంటి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకోవాలంటే చూడండి. ఇక్కడ ఫస్ట్ బిజినెస్ గురించి నేర్చుకోవాలి. ఫస్ట్ బిజినెస్. బిజినెస్. సో, ఈ బిజినెస్ గురించి ఎలా నేర్చుకోవాలి అంటే జనరల్‌గా బిజినెస్ అండ్ బిజినెస్ యాక్టివిటీ. బిజినెస్ అండ్ బిజినెస్ యాక్టివిటీ. యెస్. ఇది యాక్చువల్‌గా. సో, ఈ బిజినెస్ అనేది చూడండి. బిజినెస్ అనేది బ్యాంకింగ్ తెలుసు మీకు. దాని యాక్టివిటీ ఈజీగా తెలుసు మీకు. బిజినెస్ బ్యాంకింగ్ అయితే దాని బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంటది? దేర్ ఆర్ సో మెనీ ఆపరేషన్స్ ఇన్ ద బ్యాంకింగ్. అంటే ఆపరేషన్స్‌లో ఫస్ట్ ఏంటి మనకి డిపాజిట్ అనేది ఒక ఆపరేషన్. సో, విత్‌డ్రావల్ అనేది ఒక ఆపరేషన్. తర్వాత ట్రాన్స్‌ఫర్ అనేది మరొక ఆపరేషన్. పేమెంట్స్ అనేది మరొక ఆపరేషన్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ మరొక ఆపరేషన్స్. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్. దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్ యాక్టివిటీ. దీన్నే మనం బిజినెస్ యాక్టివిటీ అంటాం. సో, ఈ బిజినెస్ మొత్తాన్ని ఒక పర్సన్ చేయాలనుకుంటున్నాడు. ఈ పర్సన్ ఈస్ హావింగ్ 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బిజినెస్. బ్యాంకింగ్‌లో అతనికి 30 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. 30 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ పర్సన్ డైరెక్ట్‌గా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. అది ఇది. ఈ బ్యాంకింగ్ బిజినెస్. హి వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ బ్యాంక్ అనుకోండి. సో, కాబట్టి ఎలా చేయాలనుకుంటున్నాడు అనంటే ఇక్కడ ఎక్స్‌పర్ట్ దగ్గరికొచ్చాడు. సో, ఆడెలాగా ఒక 100 పేజెస్ రాసుకొనొచ్చాడు. ఇదంతా గూడా 100 పేజెస్. దిస్ ఈస్ మై బిజినెస్ అండ్ దిస్ ఈస్ మై బిజినెస్ యాక్టివిటీ. ఐ వాంట్ టు పెర్ఫార్మ్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నాడు. ఆల్ థీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో, అంటే ఎలాగా నేను ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ యాక్టివిటీస్ మొత్తాన్ని కస్టమర్‌కి అందజేయాలి. ఎలా? అని అడిగాడు. అప్పుడు వాడు చెప్పాడు. త్రూ ఆన్‌లైనా? ఆఫ్‌లైన్. ఆఫ్‌లైన్ అంటే ఏంది? కస్టమర్ నీకున్న ప్రదేశానికొస్తాడు. ఆన్‌లైన్ అంటే ఏంది? కస్టమర్ ఎక్కడికి రావాల్సిన అవసరంలా. వాడి ఇంటి దగ్గర నుంచే ఇదంతా యాక్సెస్ చేసుకుంటాడు. వాడి ఇంటి దగ్గర నుంచే నీ బిజినెస్ యాక్టివిటీ యాక్సెస్ చేసుకుంటాడు. దిస్ ఈస్ కాల్డ్ ఆన్‌లైన్.
దిస్ ఇస్ కాల్డ్ ఆన్లైన్. అంటే నువ్వు ఏదైతే చెప్తున్నావో యాక్టివిటీ, ఆ యాక్టివిటీ మొత్తం ఆన్‌లైన్‌లో వాడు యాక్సెస్ చేసుకుంటాడు. బట్ ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసుకోవడానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీకేం కావాలి అంటే సాఫ్ట్‌వేర్ అవసరం. సో, ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ త్రూ ఆన్‌లైన్, ఇట్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్‌వేర్. దానికి ఒక సాఫ్ట్‌వేర్ కావాలి నీకు అన్నాడు. సో, అంటే 100 పేజెస్ బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయాల. సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేస్తే ఆన్‌లైన్‌లో పాసిబుల్ అయిద్ది. ఆన్‌లైన్‌లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి వాడేం చేసాడు, బిజినెస్ ఓనర్ ఎవడు బ్యాంకింగ్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఓనర్ డైరెక్ట్‌గా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళాడు. ఎందుకు వాడికి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కావాలి అర్జెంట్‌గా. తన బిజినెస్ మొత్తానికి ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసుకోవాల. అంటే బిజినెస్ మొత్తం ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ అవ్వాలి. సో, కన్వర్ట్ అవ్వాలి గాబట్టి వాడేం జేశాడు సింపుల్‌గా ఈ బిజినెస్ 100 పేజెస్ డాక్యుమెంట్ ఉంది గదా! ఈ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళాడు. "ఏ బాబు సాఫ్ట్‌వేర్ కంపెనీ యెస్ గుడ్ మార్నింగ్. యాహ్! గుడ్ మార్నింగ్ ప్లీజ్ సిట్ డౌన్" కూర్చున్నాడు. కూర్చొని "దిస్ ఈస్ మై బిజినెస్. దిస్ ఈస్ మై బిజినెస్. ఐ వాంట్ టు డూ దిస్ బిజినెస్ త్రూ ఆన్‌లైన్." నేను ఆన్‌లైన్‌లో ఈ బిజినెస్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే. అనుకుంటున్నాను. బట్ అనుకుంటున్నాను గానీ, ఎలాగా దీనికి అనంటే వాడు ప్లాన్ చెప్పాడు. ఏం లేదు సింపుల్. నీ బిజినెస్ ఏంది? అన్నాడు. నా బిజినెస్ బ్యాంకింగ్. మరి నీ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ మొత్తం ఏముంది? యెస్ డాక్యుమెంట్ ఉంది. 100 పేజెస్. ఇచ్చేసాడు. 100 పేజెస్ డాక్యుమెంట్ ఇచ్చేసాడు. 100 పేజెస్ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే ఇచ్చాడో మనకు తెలిసిందే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది వ్యవహారం. ఎలాగా? ఈ 100 పేజెస్ డాక్యుమెంట్‌ని చదువుకోవడానికి, ఈ 100 పేజెస్ డాక్యుమెంట్‌ని స్టడీ చేయడానికి ఒక టీమ్ ఉంటది. దాన్నే బిజినెస్ అనలిస్ట్ టీమ్. ఈ టీమ్ ఇదంతా గూడా సెట్ చేస్తారు. ఏమని మొత్తం చదువుతారు. బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని. వెదర్ ద గివెన్ బిజినెస్ ఈస్ కరెక్ట్ ఆర్ ఇన్‌కరెక్ట్. అంటే ఏంది వాలిడా? ఇన్‌వాలిడా? పిచ్చి పిచ్చియన్ని రాసుకొనొచ్చి 100 పేజీలు ఇచ్చి నాకు సాఫ్ట్‌వేర్ తయారు చేయమంటే ఎవడు చేస్తాడు? అది ఈడు చెక్ జేస్తాడు. బిజినెస్ అనలిస్ట్ టీమ్. అంటే టోటల్‌గా, కంప్లీట్‌గా. అంటే ఏం జేస్తాడు వీడు 100 పేజెస్ మొత్తాన్ని స్ టోటల్‌గా స్టడీ జేసి, అసల ఆ బిజినెస్‌ని అర్థం జేసుకుంటాడు. అసలు ఏ యాక్టివిటీ నడుస్తుంది? ఏ యాక్టివిటీలో వీడు ఎలాంటి వర్డ్స్ వాడాడు? అది కరెక్టా? కాదా? అసలు అది రిక్వైర్మెంట్ అవుతుందా? లేదా? అది రిక్వైర్మెంట్ కానప్పుడు వాడికి చెప్తాడు. "ఏయ్! ఈ రిక్వైర్మెంట్ అర్థం గాట్లా. మళ్ళీ ఇంకోసారి చెప్పని." ఎవరు? క్లయింట్. ఎవరైతే మనకు బిజినెస్ ఇస్తున్నాడో, ఇలాగ ప్రాజెక్ట్ చేయమని అతన్నే మనం క్లయింట్ అంటాం. క్లయింట్. ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఈస్ ఎ క్లయింట్. ఈ క్లయింట్ తోటి మన డిస్కషన్ ఉంటది. డిస్కషన్ ఎవరు? బిజినెస్ అనలిస్ట్ టీమ్. వాళ్ళు క్లయింట్ మాట్లాడుకుంటా ఉంటారు. 100 పేజెస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ గూడా. సో, వన్స్ ఇట్ ఈస్ డన్, వన్స్ ఇట్ ఈస్ ఓవర్ నెక్స్ట్ వేరే ఫేజులన్నీ ఉంటాయి. అది వేరే విషయం. మనకి దానికి గురించి చెప్పాలంటే ఎస్‌డిఎల్‌సి గురించి చెప్పాలి. అది ఇప్పుడు రాదు. ఒక 1 వీక్ తర్వాత వస్తది. వేరే విషయం అది. ఓకే. 1 వీక్ తర్వాత ఇదంతా వస్తది. ఇప్పుడు రాదది. సరే ఇలాగ అయిన తర్వాత ఈ బిజినెస్ మొత్తం ఈడు స్టడీ చేసిన తర్వాత టోటల్‌గా ఇక నెక్స్ట్ ఏముంటది? టోటల్‌గా ఏదైతే బిజినెస్ ఉందో ఈ యాక్టివిటీ మొత్తాన్ని యెస్ అంటే ఇది ఇది బిఏ టీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేస్‌లో ఏమవుతది? నెక్స్ట్ కేస్‌లో దానికి సంబంధించి కొంత అనాలిసిస్ జరిగిద్ది. దాని తర్వాత కొంత ప్లానింగ్ జరిగిద్ది. దాని తర్వాత అసలు డిజైనింగ్ జరిగిద్ది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు కోడింగ్ జరిగిద్ది. కోడింగ్ అంటే ఏంది? ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసే ప్రొసీజర్ మొదలైద్దని అర్థం. దిస్ ఈస్ కాల్డ్ కోడింగ్. సో, ఎప్పుడైతే ఇలాగా యాక్టివిటీ ఉందో, ఎప్పుడైతే ఎలాంటి బిజినెస్ ఇచ్చాడో సాఫ్ట్‌వేర్ కంపెనీలో, దీన్నే మనం ప్రాజెక్ట్ అని పిలుస్తాం. దిస్ ఈస్ ఎ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయడానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. చాలా మంది. యెస్. ఈస్ ఎ ప్రో సో, వీళ్ళల్లో ఉన్న ఒక పర్సన్ ఎక్సలెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్, ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్‌ని ఈ ప్రాజెక్ట్‌కి హెడ్‌గా పెడతారు. ప్రాజెక్ట్‌కి హెడ్‌గా పెట్టేస్తారు. హెడ్ మీన్స్ వాట్? ప్రాజెక్ట్ మేనేజర్. వీడి కింద అలా చాలా చాలా మంది టీమ్స్ ఉంటారు. అవి ఇవి వేరే ఇగ టీమ్స్. డిఫరెంట్ స్టోరీ నడిసిద్ది. బట్ ఎనీవే ఈ ఈ ఈ ఈ ప్రాజెక్ట్‌కి ఈయన హెడ్. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ వీడు. యాక్చువల్‌గా ప్రాజెక్ట్ మేనేజర్ ఇలాగా ఉంటాడు. ఈయన ఏం చేస్తుంటాడు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ప్రాజెక్ట్‌ని ఎలా చేయాలో దాని విషయం ఏంటో టీమ్స్ తోటి ఎలాగా
కోఆర్డినేట్ చేయాలో అవన్నీ ఈయన చూసుకుంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కంటే ఇంకో పర్సన్ ఉంటాడు, అతని పేరు డెలివరీ హెడ్. డెలివరీ అంటే అతను ఏం చేస్తాడు, డెలివరీ మేనేజర్. అతను ఏం చేస్తాడు, అతను కాన్సంట్రేషన్ ఆన్ డెలివరీస్. సో టోటల్‌గా. సో డెలివరీ కంటే ఇంకొక పర్సన్ ఇంకొక స్థాయిలో ఒకతను ఉంటాడు. ఇంకొక సేల్స్, సేల్స్ టీమ్. సేల్స్ టీమ్ అంటే ఏం చేస్తాడు? సేల్స్ టీమ్ అంటే మనకి ప్రాజెక్ట్‌లు తెచ్చేది వాడే. సేల్స్ టీమ్. సేల్స్ టీమ్ అంటే ఏంది? ఏం లేదు, సింపుల్‌గా సపోజు సేల్స్ టీమ్ అనేవాడు ఎట్లా అంటే మార్కెటింగ్ లాగా అన్నట్టు. అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో సేల్స్ టీమ్ ఏం చేస్తదో తెలుసా? ఇప్పుడు సపోజ్ ఈ బేబీసీ బ్యాంక్ ఉంది. ఇక్కడ వాడు ఎస్టాబ్లిష్ చేశాడు. వాడేం చేసాడు? వాడికి సాఫ్ట్‌వేర్ కావాలి. కాబట్టి సేల్స్ టీమ్‌కి అది తెలిసింది. వెంటనే సేల్స్ టీమ్ ఏబీసీ బ్యాంక్‌ని సంప్రదిస్తది. "హాయ్, గుడ్ మార్నింగ్ ఏబీసీ బ్యాంక్. Yes, we are coming from this company. We have 60 branches all over the world. So we have very good much track record. So far we have done so many banking projects so far. సో మీ పక్కన బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ మేమే చేసిచ్చాం. ఆ పక్కన మీ ఎదురు ఒక బ్యాంక్ ఉంది. దానికి మేమే చేసిచ్చాం. సో మా దగ్గర ఉండేవాళ్ళంతా ఐఐటీయన్స్. మా దగ్గర ఉన్నోళ్ళంతా ఎక్సలెంట్ ఎక్స్ట్రార్డినరీ పర్సన్స్. మీకు బిజినెస్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ని మేము ఎక్సలెంట్‌గా తయారు చేపిస్తాం. మీరు రండి, విజిట్ చేయండి. అవి ఇవి అని సేల్స్ టీమ్ మాట్లాడుకుంటా. సేల్స్ టీమ్ బాధ్యత అది. అంటే నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన తర్వాత, నువ్వు డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజినీర్ అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో సేల్స్ టీమ్‌తో కూడా నువ్వు పని చేయాల్సొస్తది. యాస్ పర్ ద రిక్వైర్మెంట్. నిన్ను ఆ విధంగా కూడా వాడుకుంటారు. సేల్స్ టీమ్‌లో కూడా వాడతారు నిన్ను. నువ్వు డెవలపర్ అవ్వచ్చు, టెస్ట్ ఇంజినీర్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. నువ్వు సేల్స్ టీమ్‌లో కూడా కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం వచ్చుంటది. అలాగా మనం క్లయింట్ తోటి డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతాం సేల్స్ టీమ్. అప్పుడు వాడు ఓకే అయిన తర్వాత యెస్, ఆ ప్రాజెక్ట్ మనకొస్తది. అట్లా. అంటే మన గురించి అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీ గురించి పూర్తి స్థాయిలో జాగ్రత్తగా చెప్పేది సేల్స్ టీమ్. మా కంపెనీ ఇట్లా, మా కంపెనీ టర్నోవర్ ఇట్లా ఉంటది. మా కంపెనీలో ఎంప్లాయీస్ ఇట్లా ఉంటారు. మా కంపెనీ కల్చర్ ఇలా ఉంటది. మా కంపెనీలో ప్రాజెక్ట్స్ ఇలా మెయింటైన్ చేస్తాం. మా కంపెనీలో ప్రాజెక్ట్ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. డాక్యుమెంటేషన్ క్లియర్ కట్‌గా ఉంటుంది. ప్రతి డాక్యుమెంట్ అందుబాటులో ఉంటుంది. ఈవెన్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా డాక్యుమెంట్ ఉంటుంది. డాక్యుమెంట్‌లో ప్రతి చిన్న విషయానికి కూడా సొల్యూషన్ మేము రాసి పెడతాం. ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ మా స్టాండర్డ్ ఇది సీఎంఎం లెవెల్ 5 కంపెనీ. లెవెల్ 3 వేరు, లెవెల్ 5 వేరు. ఇట్లాగా. లెవెల్ 5 కంపెనీ మాది. ఇట్లాగా. సో, టోటల్‌గా ఇన్ని ప్రాజెక్ట్స్ డీల్ చేసాం. సో, డెలివరీ గూడా ఇట్లా ఇచ్చాం. ఇట్లా ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాడు మీకు ప్రాజెక్ట్ ఇస్తాడు. అట్లా ప్రాజెక్ట్ మన దగ్గరికొస్తది. వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌కి ఎవరైతే ఉన్నాడో ఒక ఎంప్లాయీని హెడ్‌గా పెడతాం. వాడే ప్రాజెక్ట్ మేనేజర్. సో, ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ వీడు. సరే, అయిపోయింది. సో, ఇప్పుడు ప్రాజెక్ట్ సంబంధించి మనం అనుకుంటున్నాం ఏబీసీ బ్యాంక్ అనేది ఉంది. ఓకే. ఏబీసీ బ్యాంక్ వీడు. ఓకే. వీడేం చేసాడు, మనకు ప్రాజెక్ట్ ఇచ్చాడనుకుందాం. ఇక్కడ ఉన్నాం మనం. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్నాం మనం. యెస్. అవునా? సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్నాం మనం. ఇక్కడ ఎవరున్నాడు? ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. అంటే ప్రాజెక్ట్ మేనేజర్. దిస్ ఈజ్ ప్రాజెక్ట్. ఓకే. వెంటనే టోటల్‌గా వీడొచ్చాడు అనుకోండి. ఇలా, ఇలా. అంటే ఇవన్నీ జరగకముందే చాలా జరుగుతాయి. ఏం జరుగుతాయి సార్? ఏం అగ్రీమెంట్ జరిగిద్ది మీకు, క్లయింట్‌కి మధ్య. సాఫ్ట్‌వేర్ కంపెనీకి మీకు మధ్య అగ్రీమెంట్ కూడా నడిసిద్దది. దాన్నే మనం ఏమంటామంటే సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ అంటాం. ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. సో, వాట్ ఇట్ ఈస్? అంటే ఏం లేదు, సింపుల్‌గా సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ అంటే ఎట్లా ఉంటదంటే, ఇదిగో క్యాష్ నేను ఇంతిస్తా. టోటల్ బడ్జెట్ ఇది. క్యాష్ ఇప్పుడు ఇంతిస్తా. నెక్స్ట్ ఇది ఇంతిస్తా. నెక్స్ట్ మంత్‌లో లేతే ఆ మంత్‌లో. అది క్యాషా? చెక్కా? ఎట్లా ఇస్తాను అది చెప్తా. ఆ తర్వాత సరే, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటా. ఏమని? ఇదిగో ఈ సాఫ్ట్‌వేర్ తయారు చేసిన తర్వాత ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ది సాఫ్ట్‌వేర్, వాట్ హ్యాపెన్స్? ఎవరు చేసిస్తారు మాకు? ఎలా చేస్తావు? అంటే ఇష్యూస్ వస్తా ఉంటాయి. ఇష్యూస్ కొన్నిసార్లు ఎట్లా వస్తా ఉంటాయి? మేజర్ ఇష్యూస్‌లో వస్తా ఉంటాయి. మేజర్. కొన్నిసార్లు ఏంది? ఎక్కువ మైనర్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. కొన్నిసార్లు మేజర్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. కొన్నిసార్లు క్రిటికల్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. క్రిటికల్. అంటే మేజర్ ఇష్యూస్ అంటే ఏంది? ఇక క్రిటికల్ ఇష్యూస్ అంటే ఏంది? మైనర్ ఇష్యూస్ అంటే ఏంది? ఇక చెప్పలేం. అంటే నువ్వు సపోజు నీకెప్పుడైనా సరే మైనర్ ఇష్యూ వచ్చిందంటే దానిని 4 అవర్స్‌లో రిజాల్వ్ చేయాలి. లేదా 2 అవర్స్‌లోనే రిజాల్వ్ చేయాలి. మేజర్ ఇష్యూ వచ్చిందంటే 4 అవర్స్‌లో చేయాలి. లేదా 8 అవర్స్‌లో చేయాలి. అట్లా టైమ్ ఉంటది. క్లయింట్‌కి నీకు మధ్య అగ్రీమెంట్ ఇది. క్రిటికల్ ఇష్యూ వచ్చింది. క్రిటికల్ ఇష్యూ వచ్చిందంటే మినిమమ్ కనీసం ఎట్లేదన్నా 8 అవర్స్ టైమ్ ఇస్తా.
లేదా మరొక 2 గంటలు పొడిగిస్తా. ఈ లోపల ఇవన్నీ నువ్వు చేయలేకపోతే నీవు పెనాల్టీ కట్టాల్సొస్తది నాకు. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటా. అంటే సచ్ ఎ వే థట్ దే నీడ్ టు వర్క్ ఫర్ థాట్. దిస్ ప్రాజెక్ట్. వాళ్ళు ఆ విధంగా ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి. అదర్‌వైజ్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థమైందా? సో, యాస్ ఫర్ ద ఎస్ఎల్ఏ దే నీడ్ టు వర్క్ ఆన్ థాట్. దిస్ ప్రాజెక్ట్. అంటే ఇట్లాగా టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ బడ్జెట్‌లు ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇదంతా ఓకే అయిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్‌ని మనం స్టార్ట్ చేస్తాం. అసలు ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తే దానికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు అని చెప్తున్నా నేను. యెస్. అప్పుడు ఈ విధంగా అయిన తర్వాత మరి ప్రాజెక్ట్ మొత్తాన్ని ఈడు హ్యాండిల్ చేసుకున్నాడు. ఓకే. సో, ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. సో, ఇప్పుడు క్లయింట్ ఎక్కడున్నాడు? క్లయింట్ ఇక్కడున్నాడు. డైరెక్ట్‌గా ఇలా వచ్చాడు క్లయింట్. ఇలా సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గరికొచ్చాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీ గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు. యెస్. వాట్ అబౌట్ మై ప్రాజెక్ట్? వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అన్నాడు. అయితే మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఏ విషయాలు, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇదిగో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ క్యాబిన్ ఇది. అక్కడికెళ్ళండి. అతను అన్ని విషయాలు మీతో మాట్లాడతాడని చెప్పారు. యెస్. వచ్చాడు. కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ ప్రాజెక్ట్ మేనేజర్. యెస్. వెరీ గుడ్ మార్నింగ్ ఏబీసీ బ్యాంక్. ఓకే. వాట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అన్నాడు. సింపుల్ ఇట్స్ గోయింగ్ ఫైన్ అన్నాడు. సరే బానే ఉంది. నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్‌వి కాబట్టి హ్మ్. నీకంతా తెలుసు కాబట్టి సింపుల్ అన్నావు. గోయింగ్ ఫైన్ అంటున్నావు. బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్. బికాస్ ఐ హావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ బ్యాంకింగ్ బిజినెస్ ఓన్లీ. ఐ డోంట్ హావ్ ఎనీ టెక్నికల్ స్కిల్స్. ఐ డోంట్ హావ్ ఎనీ టెక్నికాలిటీ అన్నాడు. కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? ఏం లేదు సింపుల్‌గా చాలామంది సాఫ్ట్‌వేర్ అని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకేమో బ్యాంకింగ్ సెక్టార్ గురించే వచ్చు. ఆ సాఫ్ట్‌వేర్ అంటే ఏందసలు? అసలు? అసలు ఈ సాఫ్ట్‌వేర్‌ని మా కస్టమర్‌లు ఎలా ఉపయోగించుకుంటారు? నాకు నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఈ ప్రాజెక్ట్‌కి మేనేజర్ నువ్వే. వాట్ ఈస్ ద సాఫ్ట్‌వేర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్? వై అవర్ హౌ ద కస్టమర్స్ ఆర్ యూజింగ్ దిస్ సాఫ్ట్‌వేర్? ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అన్నాడు. అరె! ఇదేందిరా బాబు! ఇదేంటి? పోనీ ఇంకోడికి ఈ వర్క్ అసైన్ చేద్దామంటే లేదు ఎవడు లేడు. నేనే ఉన్నాను. మరి వీడేమో వచ్చాడు క్లయింట్. మరి క్లయింట్ చెప్పమన్నాడు ఏమని? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఓకే. అసలు సాఫ్ట్‌వేర్ ఎందుకు? ఓకే. 2 పాయింట్లు. మూడో పాయింట్ మీరు తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ని మా కస్టమర్స్ ఎలా ఉపయోగించుకుంటారు చెప్పండి అన్నాడు. ఎందుకు? ఐ వాంట్ టు నో థిస్. ఎందుకు? వై? బికాస్ నేను స్పెండ్ చేస్తున్నా మొత్తం కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేస్తున్నా. అసలు సాఫ్ట్‌వేర్ అంటే తెలియకుండా, సాఫ్ట్‌వేర్ ఎందుకో తెలియకుండా, కస్టమర్‌లు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో తెలియకుండా, అసలు నేనేం చేయాలా రేపొద్దున నువ్వు తయారు చేసి ఇచ్చిన తర్వాత? కనీసం నాకు అవగాహన ఉండాలి గదా! అన్నాడు. ఎవడు? ఏబీసీ బ్యాంక్ వాడు. ఫర్ ఎగ్జాంపుల్. అంటే అప్పుడు ఇక ఈ ప్రాజెక్ట్ మేనేజర్ స్టార్ట్ చేశాడు. ఇక చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని? సరే ఇక అడిగాడు. ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడున్నాడు. ఓకే. ఇక్కడేమో ఏబీసీ బ్యాంక్ వాడున్నాడు. ఓకే. ఏబీసీ బ్యాంక్ ఇతను ఇక్కడున్నాడు. ఇతనిక్కడున్నాడు. అడిగాడు. ఏమని? ఓకే. బానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆహ్, మీ బిజినెస్ ఏంది అని అడిగాడు. ఎవడు? ఏబీసీ బ్యాంక్‌ని. నా బిజినెస్ ఏం లేదు. నా బిజినెస్ ఇది అన్నాడు. ఏంది నీ బిజినెస్? ఇది. ఇది అంటే ఏంది? బ్యాంకింగ్. బ్యాంకింగ్. బ్యాంకింగ్‌లో ఈ బిజినెస్ ఆపరేషన్స్ ఏమున్నాయి? ఏం లేదు. డిపాజిట్స్ అనేది ఒక ఆపరేషన్. ఓకే. ఆ! డిపాజిట్స్. తర్వాత ఏముంది? విత్‌డ్రాల్ అనేది మరొక ఆపరేషన్. ఓకే. బాగుంది. ఓకే. తర్వాత ఏముంది? పేమెంట్స్ అనేది ఒక ఆపరేషన్. ఓకే. తర్వాత ఏంటి? ట్రాన్స్‌ఫర్ అనేది ఒక ఆపరేషన్. ఇంతేనా? ఇంతే చాలా ఉన్నాయి ఇట్లాగా. సరే. సరే చూడు. యాక్చువల్‌గా నువ్వు డిపాజిట్ అనేది ఒక ఆపరేషన్. విత్‌డ్రాల్ అనేది ఒక ఆపరేషన్. పేమెంట్ అనేది మరొక ఆపరేషన్. ట్రాన్స్‌ఫర్ అనేది మరొక ఆపరేషన్. సో, అయితే వీటన్నిటిని నేనేమని పిలుస్తానంటే, నా భాషలో డిపాజిట్ అనేది నువ్వేమని పిలుస్తావు? నువ్వైతే పని అని పిలుస్తావు. వర్క్ అని పిలుస్తావు. వర్క్, వర్క్, వర్క్ అని. కానీ నేనేమని పిలుస్తాను తెలుసా దీన్ని? టాస్క్ అని పిలుస్తాను. టాస్క్. ఇదొక టాస్క్. ఇది డిపాజిట్ టాస్క్. ఇది పేమెంట్ టాస్క్. ఈ ట్రాన్స్‌ఫర్ టాస్క్. టాస్క్ ఇది నాకు. నా ఉద్దేశంలో టాస్క్ అని పిలుస్తాను. టాస్క్ అంటే ఏదో ఒక పని. అంటే డిపాజిట్ అనేది ఒక డిపాజిట్ అనే పని చేసి పెడతది. విత్‌డ్రాల్ అనేది విత్‌డ్రాల్ అనే పని చేసి పెడతది. పేమెంట్ అనేది పేమెంట్ అనే పని చేసి పెడతది. ట్రాన్స్‌ఫర్ అనేది ట్రాన్స్‌ఫర్ అనే పని చేసి పెడతది. నువ్వు పని అనుకో నేను దీన్ని టాస్క్ అంటా అని చెప్పాడు. ఓహో! పని అంటే ఏంది? డిపాజిట్ అనేది ఒక పనయ్యా. విత్‌డ్రాల్ అనేది అదొక పని. పేమెంట్ అనేది మరొక పని. ట్రాన్స్‌ఫర్ అనేది మరొక పని. ఇదంతా పని అనుకో. అంటే ఈ పని చేయడానికి ఇయి ఉన్నాయి అనుకో ఆప్షన్స్. దీన్ని నా భాషలో టాస్క్ అంటా. ఓకే. మరి డిపాజిట్ అనేది ఎలా జరగాలి చెప్పు అన్నాడు. ఎలా జరగాలో ఇదిగో ఈడు 100 పేజెస్ రాసిచ్చాడుగా.
100 పేజెస్ రాసిచ్చాడు కదా! 100 పేజీల్లో డిపాజిట్ ఎలా జరగాలో క్లయింట్ అనేవాడు రాసిచ్చాడు ముందుగానే. ఆ! ఏం రాశారు ఆ పేజెస్‌లో అంటే ఏం లేదు. డిపాజిట్ అనే పని ఎలా జరగాలో రాసి పెట్టుంటది ఆల్రెడీ. చెప్పాను గదా! క్లయింట్ అనేవాడి దగ్గర 100 పేజెస్ ఉంటాయి. 100 పేజెస్‌లో డిపాజిట్ ఎలా జరగాలో ఒక పేపర్ మీద రాసి పెట్టుకొనుంటాడు. క్లయింట్ దగ్గర 100 పేజెస్‌లో విత్‌డ్రాల్ అనేది ఎలా జరగాలో 100 పేజెస్ మీద ఒక పేపర్ మీద రాసి పెట్టుకుంటాడు. అంటే ఆ పేపర్ ఉద్దేశ్యం అదే. ఆ డిపాజిట్ ఎలా జరగాలి, విత్‌డ్రాల్ ఎలా జరగాలి, పేమెంట్ ఎలా జరగాలి, ట్రాన్స్‌ఫర్ ఎలా జరగాలి ఇవన్నీ రాసి పెట్టుకుంటాడు వాడు. సరే డిపాజిట్ ఎలా జరగాలని రాసుకున్నాడు అంటే చూడండి. సరే కస్టమర్ వస్తాడు. ఓకే. కస్టమర్ వస్తే మీరు వాడి దగ్గర నుంచి వాడి అకౌంట్ నంబర్ తీసుకోవాలా. ఓకే. తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆ! తీసుకున్న తర్వాత అసలు నీకేం గావాలి? ఏ సర్విస్ కావాలా? నాకు డిపాజిట్ కావాలని చెప్పాడు కస్టమర్. ఓకే. డిపాజిట్ కావాలంటే ఎంత డిపాజిట్ చేయాలనుకున్నావు? 5000 అన్నాడు. కస్టమర్ 5000 అన్నాడు. కస్టమర్ ఎప్పుడైతే 5000 అన్నాడో వాడి అకౌంట్ నంబరు వాడి రూ. 5000 ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తా. ఎంటర్ చేసిన వెంటనే ఇదెళ్లి వేరే దాంట్లో స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ అంటే ఇదంతా రాసుకున్నాడు వాడు ఇట్లా జరగాలని. ఓకే. మరి స్టోర్ అయ్యిద్ది. ఓకే. స్టోరింగ్ ఇంటూ సమ్‌వేర్. ఓకే. స్టోర్ అయింది. స్టోర్ అయిన తర్వాత ఏం చేయాలా? స్టోర్ అయిన వెంటనే కస్టమర్‌కి ఎస్ఎంఎస్ పోవాలా. "హే కస్టమర్ 5000 అకౌంట్ నీ దాంట్లో డిపాజిట్ చేసినవని" కస్టమర్‌కి అకౌంట్ మెసేజ్ ఎళ్ళాల. వాడి అకౌంట్ నంబర్‌కి. సారీ వాడి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి. కస్టమర్ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి 5000 ట్రాన్స్‌ఫర్ అయినాయి అని చెప్పేసి మెసేజ్ పోవాలి. ఆ! అదొకటి. సరే. పొరపాటులో సపోజ్ డిపాజిట్ అవ్వలేదు. ఫెయిల్ అయింది అనుకో. అప్పుడు ఫెయిల్ అయిన ఇన్ఫర్మేషన్ గూడా కస్టమర్‌కి మెసేజ్ పోవాలా. సారీ యువర్ డిపాజిట్ నాట్ సక్సెస్‌ఫుల్ అని మళ్ళీ మెసేజ్ అదే సక్సెస్ అయితే 5000 అయినియిరా బాబు అని చెప్పాలా. యువర్ అకౌంట్ హాస్ బీన్ క్రెడిటెడ్ విత్ రూ. 5000 సక్సెస్‌ఫుల్ అని రావాలా. లేదంటే ఫెయిల్ అని రావాలా. ఓకే. సరే. అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? గతంలో కస్టమర్ దగ్గర 20,000, 30,000 ఉంటాయి. 20,000 ఉన్నాయనుకో. 20,000కి 5,000 ఉన్నాయి గదా! 5,000 యాడ్ అవ్వాలా. ఓకే. 5,000 యాడ్ అయ్యి 25,000 స్టోర్ అవ్వాలా ఈ ప్లేస్‌లో. ఓకే. 25,000 స్టోర్ అవుతాయి. ఓకే. 25,000 స్టోర్ అయినాయి గదా! దాని ఇన్ఫర్మేషన్ మళ్ళీ కస్టమర్‌కి మెసేజ్ పోవాలి. ఏమని? అవైలబుల్ బాలన్స్ యువర్ టోటల్ అవైలబుల్ బాలన్స్ రూ. 25,000 అని మెసేజ్ పోవాలా కస్టమర్‌కి. ఆ రూ. 25,000 అక్కడ స్టోర్ అవ్వాలా. అర్థమైందా? సో, ఇది అసలు డిపాజిట్ అంటే, డిపాజిట్ అనే పని ఇలా ఉండాలి. ఇలా జరగాలి అని వైట్ పేపర్ మీద రాసుకున్నాడు ఇవన్నీ. ఇట్లాగా. వైట్ పేపర్ వన్ బై వన్, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఏంది ఇట్లా. ఇట్లా. ఒక్క నిమిషం. ఇలా స్టెప్ బై స్టెప్. స్టెప్ నంబర్ 1 ఇట్లా జరగాలి. స్టెప్ నంబర్ 2 ఇలా జరగాలి. స్టెప్ నంబర్ 3లో ఇలా జరగాలి. స్టెప్ నంబర్ 5లో ఇలా జరగాలి. ఇలా. ఇలా ఒక పేపర్ మీద రాసుకున్నాను. ఓకే. సో, అడిగాడు ప్రాజెక్ట్ మేనేజర్. సరే. ఇలాగ పేపర్ మీద రాసుకున్నావు గదా! సో, ఈ పేపర్ మీద రాసుకున్న విషయాలన్నీ గూడా ఆ! ఇయన్నీ గూడా ఆన్‌లైన్‌లో పనిజేయవు. ఈ పేపర్ మీద రాసిన ఇన్‌స్ట్రక్షన్స్ పెన్ను, పేపర్ తీసుకొని రాస్తే పనిజేయవు బాబు అన్నాడు. ఏంటి? పెన్ను, పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అని రాసుకున్నంత మాత్రాన అవి పని చేయవు. వేస్టు, వర్కౌట్ అవ్వదు. జస్ట్ చూసుకోవడానికి పనిజేస్తాయి అన్నాడు. మరి ఏం జేయాలా? అందుకనే ఏం చేయాలంటే చెప్తా చూడు. ఇదిగో ఇక్కడ యెస్. ఇక్కడ మా డెవలపర్స్ ఉంటారు. డెవలపర్స్ అంటే ఏంది? ఆళ్ళకి జావా వచ్చు. వాళ్ళకి పైథాన్ వచ్చు. వాళ్ళకి డాట్ నెట్ వచ్చు ఇట్లా. ఇలాగ ఏదైతే టెక్నాలజీ నేర్చుకున్న వ్యక్తుల్ని మనం డెవలపర్స్ అంటాం. ఈ డెవలపర్స్ ఇక్కడుంటారు. అయితే మేమేం చేస్తామంటే ఇక్కడ ఈ జావా, పైథాన్, డాట్ నెట్ ఇట్లా ఉన్నాయి గదా! ఇదిగో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి గదా! ఇవేంటిది 1, 2, 3, 4, 5, 6 నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తాన్ని నువ్వు వైట్ పేపర్ మీద రాసుకున్న ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తాన్ని మేమేం జేస్తామంటే డైరెక్ట్‌గా ఇదిగో జావా ఉపయోగించి రాస్తాం.
జావా. ఇదిగో జావా తీసుకొని ఆ జావా ఉపయోగించి ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ రాస్తాను. అంటే నీ వైట్ పేపర్ మీద రాసిన ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఇప్పుడు జావా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి మా డెవలపర్ రాస్తాడు అంతా కూడా. సో, దీనిని ఇప్పుడు ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇలా రాసామో దీనినే మనం ఒక భాషలో సోర్స్ కోడ్ అంటాం. ఒక భాషలో. ఇంకొక భాషలో దీన్ని పూర్తి స్థాయిలో టెస్ట్ చేసి అంతా చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ అంటామని చెప్పారు. దిస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ అంటే. దిస్ ఈస్ సాఫ్ట్‌వేర్. ఒక దశలో సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్‌ని టెస్ట్ చేసి, అంతా చేసి, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇదే సాఫ్ట్‌వేర్ అన్నాడు. మరి ఈ సాఫ్ట్‌వేర్ దేనికోసం అనంటే, ఇది డిపాజిట్ చేయటం కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్. ఇది డిపాజిట్ సాఫ్ట్‌వేర్ అని చెప్పాడు. ఓకే. డిపాజిట్ సాఫ్ట్‌వేర్. అంటే ఇప్పుడు వరకు నువ్వేదైతే వైట్ పేపర్ మీద రాసుకున్నావో ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ, దానిని మేము సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేసాం. బై యూజింగ్ జావా. దీన్నే మనం సాఫ్ట్‌వేర్ అంటాం. సాఫ్ట్‌వేర్ అంటే అసలు అర్థం ఏందంటే, సాఫ్ట్‌వేర్ నథింగ్ బట్ వాట్ కంటైన్స్ రిలేటెడ్ ఇన్‌స్ట్రక్షన్స్, ఎ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ ఆర్ రిటెన్ బై యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎయిదర్ జావా ఆర్ పైథాన్ ఆర్ డాట్ నెట్ వాటెవర్ ఇట్ ఈస్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి కొన్ని బిజినెస్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే రాస్తే జావా, పైథాన్, డాట్ నెట్ ఉపయోగించి ఇదిగో ఈ బిజినెస్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ రాస్తే, ఇలా రాస్తే దానినే సోర్స్ కోడ్ అంటాం. దాన్ని టెస్ట్ చేసిన తర్వాత దానినే సాఫ్ట్‌వేర్ అని మనం పిలుస్తున్నాం. యెస్. అంటే ఈ సాఫ్ట్‌వేర్ దేనికోసం? డిపాజిట్ కోసం. డిపాజిట్ అనే పని చేసి పెట్టింది ఈ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్ అంటే ఇదే. సో, సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ contains a related a group of instructions, group of sections, sections or related instructions, multiple instructions, whatever it is. Then a group of instructions or related instructions, okay? So, which are written by using, which are written by using any kind of programming language, okay? Either Java or .NET, yes or no? Either Java or Python or MS.NET. దీన్నే ఏమంటాం దిస్ ఇస్ కాల్డ్ ఎ సాఫ్ట్‌వేర్ అంటే ఇట్లా ఆర్ ఎన్ అప్లికేషన్ ఆర్ ఎన్ యాప్ ఇది యాక్చువల్ ఇది మనం అడిగేది. సో, ఇది సాఫ్ట్‌వేర్ అంటే ఇలా చెప్పాలి. అంటే కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం రాస్తే సాఫ్ట్‌వేర్ అని పిలుస్తాం. ఎలాగా? ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి రాయాలి. దానినే మనం సాఫ్ట్‌వేర్, దాన్నే మనం సోర్స్ కోడ్ అంటాం. కరెక్టే బాగుంది. ఇప్పుడు వాడడిగాడు. సాఫ్ట్‌వేర్ అంటే ఎందుకు అనంటే చెప్పాడిగ. సాఫ్ట్‌వేర్ అంటే ఎందుకంటే చెప్పడం మొదలుపెట్టాడు. ఎలాగా? సింపుల్. సాఫ్ట్‌వేర్ ఎందుకయ్యా బాబు అంటే ఇదిగో ఏదైతే నీ బిజినెస్ ఫంక్షనాలిటీ ఉందో, ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తం జరగటానికి గదా! ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తం జరగటానికి గదా! ఈ సాఫ్ట్‌వేర్ నువ్వు తయారు చేసింది. అందుకే సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తాం. వై సాఫ్ట్‌వేర్? అంటే వై సాఫ్ట్‌వేర్ అంటే మళ్ళీ ఏం చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ ఉంది. ఇది డిపాజిట్ అనే పని చేయటానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ఇది. అంటే ఏదైనా ఒక పని చేయటానికి మనం సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని. అంటే ఇది ఈ ఈ ఈ ఈ సాఫ్ట్‌వేర్ మాత్రం డిపాజిట్ పని చేసి పెట్టిద్ది. ఏది? ఈ సాఫ్ట్‌వేర్ డిపాజిట్ పని చేసి పెట్టిద్ది. సో, విత్‌డ్రాల్ అనేది గూడా ఒక సాఫ్ట్‌వేర్ రియల్‌గా చెప్పాలంటే. అంటే ఏంది? మళ్ళీ తీసుకున్నాడు. విత్‌డ్రాల్‌కి సంబంధించిన విత్‌డ్రాల్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ వాడు ఒక పేజీ మీద రాసుకొనొచ్చాడు. ఎవడు? ఏబీసీ బ్యాంక్ వాడు. అయి చూసాడు. ఎలాగా? కస్టమర్ వస్తాడు. ఓకే. కస్టమర్ వస్తే ఏం చేస్తాడు? ఏటీఎం సెంటర్‌కొస్తాడు. ఓకే. ఏటీఎం సెంటర్‌లో ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తాడు. అంటే ఓకే. ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే వాడిని పిన్ నంబర్ అడగాల. ఓకే. పిన్ నంబర్ అడగాలి. ఆ పిన్ నంబర్ అనేది వాలిడా? ఇన్‌వాలిడా? చెక్ చేసుకోవాలి. ఓకే. అది పిన్ నంబర్ వాలిడ్ అయితే యెస్. అప్పుడు వాడికి సర్వీసెస్ గురించి డిస్‌ప్లే చేయాల. పిన్ నంబర్ ఇన్‌వాలిడ్ అయిందనుకో
వాడికి ఒక మెసేజ్ పంపించే కస్టమర్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ పిన్ నెంబర్ అని వాడు మెసేజ్ డిస్ప్లే చేయాలా. ఓకే. మరి పొరపాటులో కస్టమర్ అనేవాడు రైట్ అంటే రాంగ్ ఇవ్వకుండా రైట్ ఇచ్చాడు. రైట్ ఇచ్చినప్పుడు వాడి సర్వీస్ అనే పేజ్ డిస్‌ప్లే కావాలి. ఓకే. ఆ సర్వీస్ పేజ్‌లో ఇదిగో విత్‌డ్రాల్ అనేది కనిపించిద్ది. ఓకే. వాడు ఇదిగో విత్‌డ్రాల్ అనేది బటన్ నొక్కిన వెంటనే వాడిని ఏమని అడగాల? ఇదిగో కస్టమర్ నీకు ఎంత అమౌంట్ కావాలో టైప్ చేయవయ్యా అని అడగాల. అంటే ఆవిడ 5,000 టైప్ చేస్తాడు. ఓకే. వాడు ఎప్పుడైతే 5,000 టైప్ చేసాడో మళ్ళీ వెంటనే ఏం జరగాలో తెలుసా? వాడి అకౌంట్‌లో 5,000 ఉన్నాయో లేవో చెక్ చేయాల మళ్ళీ వెంటనే. వాడి అకౌంట్ ఏది? వాడి బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ సర్వర్‌కి రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలా. ఓహో! ఆ! ఆ రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ కావాలి. వాడి బ్యాంక్ సర్వర్. వాడి బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, వాడి బ్యాంక్ ఇంకోటైతే. ఏటీఎం సెంటర్ మేబీ ఎనీథింగ్. అది ఏ బ్యాంక్ అయినా. ఏ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌కైనా సరే నువ్వు కార్డ్ తీసుకొని విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. కానీ నీ దగ్గర డబ్బులున్నాయో లేవో తెలుసుకోవాలంటే నీ మదర్ బ్యాంక్‌కి ఎళ్ళాల మళ్ళీ. అట్లా చెయ్యి. పొరపాటులో వాడు 5,000 టైప్ చేసాడు. ఓకే. 5,000 టైప్ చేసినప్పుడు వాడి బ్యాలెన్సు 5,000 లేవు. అప్పుడు లేనప్పుడు ఏం చేయాలా? వాడికి ఇన్‌సఫిషియెంట్ ఫండ్ అని మళ్ళీ రైజ్ చేయాల. మెసేజ్ చేయాల. ఓహ్! లేదు వాడికి 5,000 ఉన్నాయి. చాలా అమౌంట్ ఉంది అన్నప్పుడు ఏం చేయాలా? దాన్ని ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ చేయాలా. ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ చేసి వాడికేమో 5,000 క్యాష్ ఇచ్చేయాలా. మళ్ళీ వాడి రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉందే, వాడి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఒక ఎస్ఎంఎస్ పోవాలా. ఏమని? బాబు యువర్ అకౌంట్ హాస్ బీన్ డెబిటెడ్ విత్ ₹5,000 అని మెసేజ్ పోవాలా. మెసేజ్ అంతా పోయిన తర్వాత ఏం చేయాలో తెలుసా? వాడికి 25,000 ఉన్నాయనుకో. వాడు 5,000 తీసాడు కదా! అప్పుడు వాడి అకౌంట్‌లో ఎంతుంటది? 20,000 ఉంటది. 20,000 స్టోర్ జరగాల. 20,000 స్టోర్ అవ్వాలిక. ఆ 20,000 స్టోర్ అయిన తర్వాత వాడికి మెసేజ్ పోవాలి. ఎలాగా? ఇదిగో బాబు కస్టమర్ యువర్ టోటల్ అవైలబుల్ బాలన్స్ ₹20,000 ఓన్లీ అని రావాలి. ఓకే. ఇది వచ్చిన తర్వాత వాడు ట్రాన్సాక్షన్ ఎండ్ అయిపోవాలి. థిస్ ఈస్ మై బిజినెస్ ఫంక్షనాలిటీ అని చెప్పాడు. ఎవడు? ఈడు. ఇదిగో ఈ పేపర్ మీద అయన్నీ రాసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా పేపర్ మీద రాసిస్తారు. ఎవరు? ఎవడైతే బిజినెస్ ఓనర్ ఉన్నాడో వాడు రాసిస్తాడు డెవలపర్‌కి. అంతేగాని డెవలపర్ ఇవన్నీ ఏం చేయడు. డెవలపరు, టెస్ట్ ఇంజినీర్ వీటికి సంబంధం లే. సో, ఇది పేపర్ కాపీ బాస్. దిస్ వాస్ గివెన్ బై క్లయింట్. దిస్ వాస్ గివెన్ బై బిజినెస్ ఓనర్. బిజినెస్ స్టేక్ హోల్డర్స్ వాడిస్తాడు మీకు. సో, ఆ బిజినెస్ పేపర్ వాడిచ్చిన తర్వాత ఆ బిజినెస్‌ని స్టడీ చేస్తాం. ఆ బిజినెస్ పేపర్‌లో ఏముంది? ఇప్పుడు నేను చెప్పిందంతా వాడు రాసిస్తాడు. ఎవడు? క్లయింట్. క్లయింట్ రాసిస్తాడు. ఆ రాసిచ్చిన దాన్ని ఇది. ఓకే. ఇప్పుడు విత్‌డ్రాల్ అనేది ఇలా జరుగుతా ఉంటే, ఇప్పుడు వాడేం చెప్పాడు మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్ లైన్‌లోకొచ్చాడు. ఆహా! ఓకే. విత్‌డ్రాల్ ఇది గదా! నువ్వు పేపర్ మీద ఇట్ట రాసుకున్నావు గదా! సో, విత్‌డ్రాల్ అనేది నువ్వు పేపర్ మీద రాసుకున్నావు. ఇప్పుడు మా డెవలపర్స్ ఏం జేస్తారు? మా జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ ఈ పేపర్ తీసుకొని ఇదంతా స్టడీ జేసి వాళ్ళు జావా ఉపయోగించి ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ రాస్తారు. జావా ఉపయోగించి. ఇది. ఎప్పుడైతే దీన్ని ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా జావాలో రాసామో, దానినే మనం సోర్స్ కోడ్ అని పిలుస్తాం. దీన్ని టెస్టింగ్ జేస్తే దాన్నే సాఫ్ట్‌వేర్ అని పిలుస్తాం. దిస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. బట్ ఈ సాఫ్ట్‌వేర్ దేనికోసమై అంటే విత్‌డ్రాల్ అనే పని జరగటానికి అని చెప్పాడు. ఓహో! ఇది విత్‌డ్రాల్ అనే పని జరగడానికి ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తాం. ఇందాకటిదేంది అది డిపాజిట్ అనే సాఫ్ట్‌వేర్. డిపాజిట్ అనే పని జరగడానికి డిపాజిట్ సాఫ్ట్‌వేర్. మరొకటి మరి ఈ విధంగా మనం డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్‌లు తయారు చేసుకుంటాం. ప్రతి ఫంక్షనాలిటీకి. సో, డిపాజిట్ అనే ఫంక్షనాలిటీకి ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేసుకుంటాం. విత్‌డ్రాల్ అనే ఫంక్షనాలిటీకి ఒక సాఫ్ట్‌వేర్ మనం తయారు చేసుకుంటాం. ఇట్లా ఇదిగో ఇది స్టోరీ. ఈ విధంగా తయారు జరిగిద్ది. అర్థమైందా? సో, సాఫ్ట్‌వేర్ అంటే ఇది. మరి సాఫ్ట్‌వేర్ ఎందుకని ఎవరైనా క్వెషన్ అడిగితే ఏం చెప్పాలి మీరు? సాఫ్ట్‌వేర్ ఎందుకు? వై సాఫ్ట్‌వేర్ అన్నప్పుడు మీరేం చేయాలంటే, సో, దిస్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఎ సర్టెన్ టాస్క్. ఎ పర్టిక్యులర్ టాస్క్. అంటే ఏంది? ఒక పని జరగడానికి సాఫ్ట్‌వేర్‌ని మనం ఉపయోగిస్తాము. ఏ సాఫ్ట్‌వేర్ ఇది? విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్ అనేది విత్‌డ్రాల్ అనే పని జరగడానికి ఉపయోగిస్తాం. ఓకే. పేమెంట్ సాఫ్ట్‌వేర్ అనేది పేమెంట్ అనే పని జరగడానికి ఉపయోగిస్తాం. ఓకే. దాన్ని మనం ఏమని పిలవాలా? టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. అంటే డిపాజిట్, విత్‌డ్రాల్ అనేదే గాకుండా వై సాఫ్ట్‌వేర్ అంటే మీరేం జెప్పాలి? వై సాఫ్ట్‌వేర్ అనేది అప్పుడు మీరేం చెప్పాలి అంటే వై సాఫ్ట్‌వేర్ అంటే దానికి ఏం జెప్పాలంటే సో, సాఫ్ట్‌వేర్ కంటైన్స్
related instructions. Okay, instructions. So with the help of this software, we perform a particular task. అంతే, a particular task. సో దాన్ని మనం ఇట్లా కూడా చెప్పొచ్చు, నీకు అర్థం కాదు. టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ వి యూజ్ ద సాఫ్ట్వేర్. ఇట్లా సింపుల్ షార్ట్ కట్ లో ఇది మీకు అర్థం కాలేదనుకుంటే తీసి పక్కన పడేసి ఒక్క మాటలో చెప్పేసి, టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ వి యూజ్ సాఫ్ట్వేర్. అంతే. ఈ మాటలు చెప్పలేకపోతున్నారు. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, మొత్తం అయిపోయిన వాళ్ళందరూ ఈ ఒక్క వాడు వాడలేకపోతున్నారు. వేరే ఏవో చెప్తా ఉంటారు. ఇది అసలు ఈ వాడు వాడలేకపోతున్నారు. వేరే ఏవో చెప్తా ఉంటారు. మీరు అట్లా చెప్పకుండా ఇట్లా చెప్పండి. అరే సాఫ్ట్వేర్ అంటే ఇది బిజినెస్ ఫంక్షనాలిటీకి మనం కోడ్ రాస్తాం. దాన్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. అర్థమైందా? దాన్నే మనం అప్లికేషన్, దాన్నే మనం యాప్ అంటున్నాం. యెస్. ఎందుకు సాఫ్ట్వేర్ అంటే వై సాఫ్ట్వేర్? పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అన్నా, వై సాఫ్ట్వేర్ అన్నా ఒకటే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అంటే టు పెర్ఫార్మ్ ఏ పర్టిక్యులర్ టాస్క్, టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్, టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ యూజ్ సాఫ్ట్వేర్. ఏదైనా ఒక పని జరగటానికి మనం సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తాం. అంతే, అలా చెప్పాలి. టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ యూజ్ సాఫ్ట్వేర్. సరే, బాగానే ఉంది. ఇక్కడ ఇక వాడికి క్లారిటీ వచ్చింది. ఎవరికి? ఏబీసీ బ్యాంక్ వాడికి క్లారిటీ వచ్చింది. ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్సలెంట్ గా చెప్పావన్నాడు. కరెక్టే. మరి ఈ సాఫ్ట్వేర్ ని మా కస్టమర్స్ ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని చెప్పబోయా అన్నాడు. ఇప్పుడు ఇక కరెక్టే. సాఫ్ట్వేర్ అంటే అర్థమైంది. సాఫ్ట్వేర్ ఎందుకు అర్థమైంది నాకు. నా బిజినెస్ ని సాఫ్ట్వేర్ ఎలా కన్వర్ట్ చేస్తావో అర్థమైంది. బట్ నా కస్టమర్స్ కి ఇది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు, నా కస్టమర్స్. ఇక వాడు చెప్పడం మొదలు పెట్టాడు. ఎట్లా? ఇదిగో ఇక్కడ నీవేం చెప్పావు నాకు? డిపాజిట్ అని చెప్పావు. ఓకే, ఇది డిపాజిట్ సాఫ్ట్వేర్. ఇదిగో ఇదంతా ఇది డిపాజిట్ సాఫ్ట్వేర్ అనుకో. ఇది డిపాజిట్ సాఫ్ట్వేర్ అనుకో. సో మళ్ళీ ఏం చెప్పావు నువ్వు? విత్‌డ్రాల్ అని చెప్పావు. యెస్, ఇది విత్‌డ్రాల్. సో ఇది విత్‌డ్రాల్ సాఫ్ట్వేర్ అనుకో అన్నాడు. ఓకే, ఇదేందిది? ఇది పేమెంట్ సాఫ్ట్వేర్. ఓకే, ఇదేంటిది? ఇది ట్రాన్స్‌ఫర్ సాఫ్ట్వేర్. ఇలా ఉంటాయన్నమాట సాఫ్ట్వేర్. యెస్. ఇట్లా. అనుకున్నా కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం లేదు. ఇక్కడ మాకు ఒక క్లౌడ్ ఇంజినీర్ ఉంటాడు. క్లౌడ్ ఇంజినీర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇదిగో ఇక్కడ నంబర్ ఆఫ్ సర్వర్‌లు తయారు చేస్తాడు అనుకో. ఈ నంబర్ ఆఫ్ సర్వర్‌లు చాలా సర్వర్‌లు ఉంటాయి. అంటే నీ కస్టమర్‌లకు తగ్గట్టు. అప్పుడు మేమేం చేస్తామంటే, యెస్, మాకొక డెవాప్స్ ఇంజినీర్ కూడా ఉంటాడు. ఈ క్లౌడ్ ఇంజినీర్ అనేవాడు ఏం చేస్తాడు? సర్వర్‌లు తయారు చేస్తాడు. మాకొక డెవాప్స్ ఇంజినీర్ కూడా ఉంటాడు. వాడేం చేస్తాడు? ఇదిగో ఏదైతే సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉందో దానిని డైరెక్ట్‌గా ఇదిగో డిపాజిట్ సాఫ్ట్‌వేర్. యెస్, ఇదిగో ఇక్కడ ఏస్తాడు ఈ సర్వర్‌లో. డిపాజిట్ సాఫ్ట్‌వేర్ అనేది సర్వర్‌లో ఏస్తాడు. అర్థమైందా? డిపాజిట్ సాఫ్ట్‌వేర్ అనేది సర్వర్. యెస్. సో విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్. యెస్, అగైన్ విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్. అర్థమైందా? అంటే డిపాజిట్ సాఫ్ట్‌వేర్, విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్ ఇవన్నీ కూడా ఈ సర్వర్స్‌లో ఏసేస్తాడు. డిప్లాయ్ చేస్తాడనుకోండి. సో ఇది సర్వర్. అంటే ఒక సర్వరే చూపిస్తా. ఎక్కువ సర్వర్‌లు చూస్తే కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు. యెస్, ఇది సర్వర్ అనుకుంటే, ఆ! ఇది సర్వర్ అనుకుంటే యాక్చువల్‌గా ఈ సర్వర్‌లో ఇదిగో ఇక్కడ డిపాజిట్ సాఫ్ట్‌వేర్. ఆ! ఇక్కడ ఇది విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్. ఇది పేమెంట్ సాఫ్ట్‌వేర్. ఇదిగో ట్రాన్స్‌ఫర్ సాఫ్ట్‌వేర్. ఈ సర్వర్‌లో ఉన్నాయబ్బా అనుకోవాలి అంతే. ఓకే, అనుకున్నా. ఇప్పుడు ఎట్లా కస్టమర్ ఉపయోగించుకుంటాడు? అసలెలా వర్క్ అయిద్ది సాఫ్ట్‌వేర్ అనేది? ఏం లేదు, సింపుల్. ఈ డిపాజిట్ సాఫ్ట్‌వేర్, విత్‌డ్రాల్ సాఫ్ట్‌వేర్, పేమెంట్ సాఫ్ట్‌వేర్ అనేది సర్వర్‌లో నడుస్తా ఉంది ఇప్పుడు ఆల్రెడీ. ద సర్వర్ ఈస్ రన్నింగ్ నౌ.
మరి ఏం జరిగిద్ది? ఏం లేదు. కస్టమర్ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ. ఇక్కడ ఉంటాడు కస్టమర్. వాడొచ్చి ఏమంటాడు? నీ బ్యాంక్‌లోకొస్తాడు. నీ బ్యాంక్‌లో ఎవరుంటారు? నీ బ్యాంక్‌కైనా వస్తాడు, లేతే సీడీఎంకైనా ఎళ్తాడు. క్యాష్ డిపాజిట్ మిషన్‌కైనా ఎళ్తాడు. ఏది? ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంటది కదా! సీడీఎం అంటారు. క్యాష్ డిపాజిట్ మిషన్‌కైనా ఎళ్తాడు, లేదా డైరెక్ట్‌గా ఇదిగో ఇక్కడ నీ బ్యాంక్‌కైనా వస్తాడు. సపోజ్ వాళ్ళ ఊర్లో ఒక బ్యాంక్ ఉంది. బ్యాంకొచ్చి బాబు ఒక 50,000 డిపాజిట్ చేయమని వచ్చాడు. ఇక అక్కడ ఒక పర్సన్ ఉంటాడు కదా! కూర్చొని ల్యాప్‌టాప్ ఒకటి పట్టుకొని, బాబు అకౌంట్ నంబర్ ఎంత అమ్మా అంటాడు. అకౌంట్ నంబర్ ఎంత? సంథింగ్. 1 డబుల్ సంథింగ్ సంథింగ్. డిపాజిట్ ఎంతమ్మా? 50,000. ఓకే. క్యాష్ ఇచ్చేయమ్మా. క్యాష్ తీసుకుంటాడు. తీసుకున్న వెంటనే సబ్మిట్ అనే బటన్ నొక్కుతాడిక్కడ. ఎవడు? మీ 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 బ్యాంక్‌లో ఉన్న పర్సన్. ఈ సబ్మిట్ అనే బటన్ ఎప్పుడైతే నొక్కాడో నీ బ్యాంక్‌లో ఉన్న అసిస్టెంట్, వెంటనే ఆ సబ్మిట్ బటన్ ఇలా సర్వర్‌కొచ్చి ఇప్పుడు డిపాజిట్ గదా! అప్పుడు డిపాజిట్ అనే సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ అయింది. అప్పుడు ఆ డిపాజిట్ అనే సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ అయ్యి, ఇందాక మనం రాసాం ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ. ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఆధారంగా ఆ పనంతా జేసి పెట్టిద్ది మనకి. డిపాజిట్ అనే పని జేసి పెడుతుంది ఆ సాఫ్ట్‌వేర్. ఈ సర్వర్‌లో ఉండటం వల్ల అని చెప్పాడు. ఓహో! అట్లాగా. యెస్. అలాగే డిపాజిట్. నీ అకౌంట్ నంబర్. యెస్. దాని ఎదురుగా 50,000 డిపాజిట్ అయిపోద్ది. అంతే జరిగేది. అంతేనా? అంటే ఈ డిపాజిట్ అనే సాఫ్ట్‌వేర్ ఈ పని జేసి పెడుద్ది. ఎలాగా? ఇప్పుడు నువ్విచ్చిన టాస్క్ ఏంది? డిపాజిట్ టాస్క్. క్లిక్ చేసిన బటన్ డిపాజిట్ సాఫ్ట్‌వేర్ బటన్. వెంటనే ఆ డిపాజిట్ సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ ప్లీజ్ కమ్ రిక్వెస్ట్ రావయ్యా రా వచ్చేసేయి. డిపాజిట్ సాఫ్ట్‌వేర్ నేనే. ఎందుకు? నేనే నీకు పని చేసి పెట్టేది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి నేనే. ఎందుకంటే నీ టాస్క్ డిపాజిట్ కాబట్టి, ఆ టాస్క్ ఎలా చేయాలో నాకొక వ్యక్తి ఇన్‌స్ట్రక్షన్స్ రూపంలో రాసి పెట్టాడు జావా ఉపయోగించి. ఎవరు? డెవలపర్ రాసి పెట్టాడు. సాఫ్ట్‌వేర్ నువ్విలా పని జెయి రిక్వెస్ట్ వచ్చినప్పుడని చెప్పాడు వాడు నాకు డెవలపర్. అందుకోసం నేను నిన్ను అదే విధంగా పని జేసి పెట్టాను పని. ప్లీజ్ కమ్. అట్లా రిక్వెస్ట్ అనేది సాఫ్ట్‌వేర్‌కి టచ్ అయిపోయి అక్కడి నుంచి అది యాక్టివేట్ అయిపోయి అక్కడి నుంచి అది ఎగ్జిక్యూషన్ అయిపోయి అప్పుడు మనకు ఔట్‌పుట్ వస్తుంది. 5,000 నీ అకౌంట్‌లో డిపాజిట్ అయినాయని. సరే ఇది అంటే ఇక్కడ రియల్ టైము అవి అంటారు ఇయన్నీ ఇంతేనా? అన్నీ ఇంతే బాబు. రియల్ టైమ్ అయినా ఇదే సాఫ్ట్‌వేర్. నువ్వు బయట చూసినా ఇదే సాఫ్ట్‌వేర్. ఇదే కాదా ఉండేది. సర్వర్ ఎక్కడైనా అంతే. సర్వర్. సాఫ్ట్‌వేర్‌ని ఇలా తయారు చేస్తాం. సాఫ్ట్‌వేర్‌ని ఇలా తయారు చేసిన తర్వాత సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత దాని ఫంక్షనాలిటీ ఇలా ఉంటది. కస్టమర్‌కి ఇలాగా. అర్థమైందా? అట్లా. సో, అలాగా 50,000 డిపాజిట్ చేసిన నువ్వే ఆ! హైదరాబాద్ ఒస్తావు సింపుల్‌గా. వచ్చి ఏం చేస్తావు సింపుల్‌గా హైదరాబాద్ వచ్చి ఏటీఎం సెంటర్‌కెళ్ళి కార్డ్ ఇన్సర్ట్ చేస్తావు. కార్డ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే ఏటీఎం పిన్ నంబర్ కొడతావు. పిన్ నంబర్ కొట్టంగానే 5,000, 20,000, 25,000 విత్‌డ్రాల్ చేస్తా. సబ్మిట్ అనే బటన్ కొడితే సర్వర్‌కెళ్ళిద్దది. నీ బ్యాంక్ సర్వర్ ఇది కాబట్టి ఇక్కడికెళ్ళిద్ది. ఇప్పుడు ఏది పని చేయాలి ఇప్పుడు అర్జెంట్‌గా? విత్‌డ్రాల్ అనే సాఫ్ట్‌వేర్ పని చేసి పెట్టాలి. అప్పుడు పని చేయడానికి ఏంది? వెంటనే డైరెక్ట్‌గా అసలు నీ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బాలన్స్ ఉందో, ఏందో మొత్తం చెక్ చేయాల సర్వర్‌లో. అందుకనే నువ్వెప్పుడైనా సరే మీరు ఏటీఎం సెంటర్‌కెళ్ళినప్పుడు కార్డ్ ఇన్సర్ట్ చేసి మీరు అమౌంట్ కోసం చూస్తున్నప్పుడు ప్లీజ్ వెయిట్ యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ ప్రాసెస్. ప్లీజ్ వెయిట్ అంటారు. అంటే ప్రాసెసింగ్ అంటే ఏంది? బాబు నీ డీటెయిల్స్ అన్నీ సర్వర్‌లో చెక్ అవుతున్నాయి. ప్లీజ్ వెయిట్ చేయమ్మా అని అర్థం. యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ ప్రాసెసింగ్. ప్లీజ్ వెయిట్ అంటా ఉంటది. ఎందుకు? అదే. బాబు నీ డీటెయిల్స్ అన్నీ సర్వర్‌లో చెక్ అవుతున్నాయి. ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. అది మ్యాటర్ అదనమాట. అంటే అసలు నువ్విచ్చిన పిన్ నంబర్ ఇన్‌వాలిడా? అసలు నువ్విచ్చిన అమౌంట్‌కి తగ్గట్టుగా అక్కడ బాలన్స్ ఉందా? లేదా? ఇయన్నీ జేసిన తర్వాత గాని అప్పుడు నీకు రిజల్ట్ ఇచ్చిద్ది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే ఇదంతా జరుగుతుందా? యెస్. బికాజ్ ఆఫ్ ద సర్వర్. మరి ఈ సర్వర్ నడిపించే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజినీర్. పొరపాటులో ఈ సర్వర్ ఇప్పుడు పని చేయలేదా? నీ డబ్బులు రావు. సరే నువ్వు డబ్బులు తీసుకొని ఎళ్ళిపోయావు. ఇంకో పర్సనొచ్చాడు. ఇదే ఏటీఎంకొచ్చాడు. వాడొచ్చి వెంటనే ఇదిగో ఇలా కార్డ్ ఇన్సర్ట్ చేసాడు. కార్డ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే రిక్వెస్ట్ ఇలా సర్వర్‌కొచ్చింది. బట్ ఇప్పుడు ఈ టైంలో సర్వర్ పనిచేయట్లేదు. అరె! వాడేంది డబ్బులు గూడా తీసుకొని ఎళ్ళిపోయాడు. నాకెదురొచ్చాడు. నేను ఓపెన్ చేసేసరికి ఏంది ఇప్పుడు డబ్బులు రాట్లేదు. అంటే అక్కడ సర్వర్ పనిచేయట్లే ఆగిపోయిందప్పుడు. ఏదో సంథింగ్ ప్రాబ్లమ్. అప్పుడు వెంటనే నువ్వేం చేస్తావు? ఏటీఎం వేస్ట్ ఏటీఎం రా. ఇది గాదు గానీ వేరే ఏటీఎంకెళ్దాం అని చెప్పేసి నువ్వు వేరే ఏటీఎం సెంటర్‌కెళ్ళావు. మళ్ళీ అదే కార్డ్ ఇదిగో అదే కార్డ్ ఇన్సర్ట్ చేసావు. అదే కార్డ్ ఇన్సర్ట్ చేసేసి అదే 5,000 కొట్టావు. వేరే ఏటీఎం సెంటర్. ఒకసారేమో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకెళ్ళి ఇప్పుడు ఐసీఐసీ బ్యాంకెళ్ళావు. ఎళ్ళినప్పుడు టక్ టక క్లిక్ చేస్తే మళ్ళీ రిక్వెస్ట్ కమ్స్ టు యువర్
మదర్ బ్యాంక్. నీ మదర్ బ్యాంక్‌లోనే డబ్బులుంటాయి బాబు నీయి. ఈడు ఏటీఎం సెంటర్. అప్పుడు మదర్ బ్యాంక్‌కెళ్తే మళ్ళీ వెంటనే "ఏయ్ బాబు ఎన్ని సార్లు చెప్పాలిరా నేను పని చేయట్లేదని" అంది మళ్ళీ. ఏయ్ వాట్ ఈస్ దిస్? అంటే ఇక్కడ పని చేయట్లే, అక్కడ అంటే నా బ్యాంక్ ప్రాబ్లమ్ అని నువ్వు గుర్తించాలి. అప్పుడు నీ బ్యాంక్ ప్రాబ్లమ్ గాబట్టి నీకర్థమైద్ది. ఒక 2 ఏటీఎం సెంటర్‌లు మార్చినా రాలేదంటే నా బ్యాంకే ప్రాబ్లమ్. అప్పుడు నువ్వు కస్టమర్ కేర్‌కి ఫోను చేయటమో, లేదా బ్యాంక్ మేనేజర్‌కి ఫోను వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? బ్యాంక్ మేనేజర్ వాట్ ఈస్ దిస్? సో, నేను 50,000 డిపాజిట్ చేస్తే 5,000 తీసుకుందాం అంటే డబ్బులు రావట్లేదు. ఏం బ్యాంకయ్యా నీది? ఏంది వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అని. మనం కస్టమర్‌లో అట్లా అంటాం. పొరపాట్ల ఆ బ్యాంక్ కిందే ఏటీఎం సెంటర్ ఉన్నవాడు వాడు పైకొచ్చి కోప్పడతా. "ఏయ్! వాట్ ఈస్ దిస్? ఎందుకురా ఈ బ్యాంక్ ఏటీఎం పెట్టావు? వేస్ట్ బ్యాంక్. నాకు 5,000 డబ్బులు కావాలా రావట్లేదు" వాడు తిడతాడు. ఈళ్ళందరూ తిట్టిన తర్వాత బ్యాంక్ మేనేజర్ మళ్ళీ కన్సల్ట్ అవ్వాలి. ఏమని? "హేయ్! బాబు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? వి ఆర్ గెట్టింగ్ సో మెనీ ఇష్యూస్. ప్లీజ్ రెక్టిఫై ద ప్రాబ్లమ్." మరి సాఫ్ట్‌వేర్ కంపెనీ‌లో రెక్టిఫై చేసేదానికి ఎవడున్నాడు? క్లౌడ్ ఇంజినీర్. అప్పుడు వాడు, "ఏ బ్యాంక్ మేనేజర్ ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. ప్లీజ్ గివ్ మీ 1 అవర్ టైమ్. ఐ విల్ రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇమ్మీడియేట్‌లీ." అప్పుడు నీకు వాడు చెప్తాడు, "ఏ బాబు గంటలో అయిపోద్ది ఆగవయ్యా." ఎందుకు నువ్వు చెప్పావు గదా! క్లౌడ్ ఇంజినీర్ చెప్పి క్లౌడ్ టీమ్ చెప్తే, "ఏయ్! 1 అవర్‌లో రిజాల్వ్ చేసి పడేస్తా." అప్పుడు వెంటనే వాడిచ్చేసి ట్రబుల్ షూట్ చేసి, "వై దిస్ ప్రాబ్లమ్? వై వి ఆర్ గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్" అవన్నీ రిజాల్వ్ చేసి మళ్ళీ క్లౌడ్ ఇంజినీర్ మళ్ళీ సర్వర్‌లు అప్ అండ్ రన్నింగ్ పెడితే అప్పుడు మళ్ళీ అగైన్ నీకు యెస్ ఫంక్షనాలిటీ మొదలవుతుంది. బిజినెస్ అనేది జరుగుతా ఉంది. థిస్ ఈస్ వాట్ క్లౌడ్ ఇంజినీర్. అంటే సర్వర్‌లు ఆ సమస్య రాకుండానే క్లౌడ్ ఇంజినీర్ ముందుగానే మానిటరింగ్ చేస్తా ఉంటాడు. ముందుగానే మేనేజ్ చేస్తా ఉంటాడు. ముందుగానే ట్రబుల్ షూట్ చేస్తాడు. ముందుగానే పూర్తి స్థాయిలో. అంటే ప్రాబ్లమ్ రాకుండా ముందుగానే. కాబట్టి ఇదంతా గూడా ముందు యెస్. మనకి ఐటీ సెక్టార్‌లో ఉన్నప్పుడు తెలిసిపోతా ఉంటది డైరెక్ట్‌గా. ఎలా పని చేయాలి? ఏంటనేది. అయితే కొంత బేసిక్ నాలెడ్జ్ మాత్రం ఉండాలి. బేసిక్ నాలెడ్జ్‌లో కనీసం ఈ నాలెడ్జ్ కూడా లేకపోతే కష్టం. సో, ఇట్లాగా మనకి సాఫ్ట్‌వేర్ అంటే ఇది. సాఫ్ట్‌వేర్ ఇలా పనిచేసి పెడతది. ఆ సాఫ్ట్‌వేర్ సర్వర్‌లేస్తే గాని వర్కౌట్ అవ్వదు యాక్చువల్‌గా చెప్పాలంటే. లేకపోతే థింగ్ ఈస్ దేర్. మరి సార్ ఒక సర్వర్‌లో అవి చూపించారు. ఒక సర్వర్‌లు కాదు. చాలా సర్వర్‌లుంటాయి. సో, ఇదంతా గూడా ఇప్పుడు ఇదిగో నేనిందాక చెప్పానే, ఈ డిపాజిట్, విత్‌డ్రాలు అవన్నీ ఒకే సర్వర్‌లో నేను చూపించానే ఇట్లా. ఇలాగ చూపించా. ఒక సర్వర్ తీసుకొని ఈడ విత్‌డ్రాల్ ఉంటుంది. ఆ! ఇక్కడ డిపాజిట్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్. ఇక్కడ వచ్చేసి ఆ! పేమెంట్ అనే సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి యెస్ ట్రాన్స్‌ఫర్ అనే సాఫ్ట్‌వేర్ ఉంటుందని నేను చెప్తున్నానే. ఆ! ఒకటే సర్వర్‌లో ఒకటే సర్వర్‌లో ఇలా కంబైన్డ్‌గా సాఫ్ట్‌వేర్ ఉండదు యాక్చువల్‌గా. ఇది ఉండదిట్లా. కంబైన్డ్‌గా ఉండదు. ఎందుకంటే కంబైన్డ్‌గా సాఫ్ట్‌వేర్ ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షనాలిటీ దెబ్బ తగిలినప్పుడు ఆ మొత్తం సాఫ్ట్‌వేర్ అంతా కొలాప్స్. దానికి మనం పెద్ద కష్టమే. అందుకోసం ఇప్పుడు మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ అంటే కంటైనరైజేషన్ అప్లికేషన్స్. అంటే ఏంది? ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్‌లో కంటైనర్ ఉంటుంది. కంటైనర్ నంబర్ 1, కంటైనర్ నంబర్ 2, కంటైనర్ నంబర్ 3, కంటైనర్ నంబర్ 4, కంటైనర్ నంబర్ 6, 5 ఇలాగా. సో, ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ డిపాజిట్ అనే సాఫ్ట్‌వేర్ ఇదిగో ఈ కంటైనర్‌లో మనం ఇన్‌స్టాల్ చేస్తాం. విత్‌డ్రాల్ అనేది ఈ సాఫ్ట్‌వేర్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేస్తాం. పేమెంట్ అనే సాఫ్ట్‌వేర్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేస్తాం. ట్రాన్స్‌ఫర్ అనే సాఫ్ట్‌వేర్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేస్తాం. అంటే ఇది అంతా కూడా సర్వరే. ఈ సర్వర్‌లో కంటైనర్స్ ఉంటాయి. దాన్నే మనం డాకర్ కంటైనర్స్ అంటాం. డాకర్ కంటైనర్స్. థిస్ ఈస్ ఎ డెవాప్స్ టూల్స్. డెవాప్స్ ఇంజినీర్ చేసే పని ఇది రియల్‌గా. అర్థమైందా? కంటైనర్స్‌లో. అంటే ఇప్పుడు కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ టోటల్‌గా. అంటే కంటైనర్‌లో ఈ అప్లికేషన్ ఎందుకేస్తున్నారు సార్? అంటే ఎందుకేస్తున్నారంటే, గతంలో ఏం జరిగిందంటే, మోనోలిథిక్ అప్లికేషన్ అంటే ఏంది? కంబైన్డ్ అయింది ఇదంతా. ఈ సాఫ్ట్‌వేర్ ఇలా కంబైన్డ్ అవ్వటం వల్ల ఏం జరిగిందంటే, ఏదన్నా ఒక ఫంక్షనాలిటీ పని చేయకపోతే, సపోజ్ డిపాజిట్ అనే ఫంక్షనాలిటీ పని చేయకపోతే, మొత్తం నేను దీన్నంతా షట్ డౌన్ చేసేసి దాంట్లో చిన్న మోడిఫికేషన్ చేయాలి. అది పెద్ద రిస్క్ అవుతుంది. మొత్తం ఈ సాఫ్ట్‌వేర్ అంతా ఇంక ఒక డిపాజిట్ అనే ఫంక్షనాలిటీ పని చేయనందుకు పేమెంట్ పని చేయదు, విత్‌డ్రాల్ పని చేయదు అంతా ఆగిపోయేది. కానీ ఇప్పుడు అట్లా గాదు. ఏది నాకు మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్, కంటైనరైజేషన్ అప్లికేషన్స్. దీనివల్ల ఏమైంది? ప్రతి ప్రతి ఫంక్షనాలిటీని ఒక 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 కంటైనర్‌లో పెట్టేసుకుంటా.
ఆ ఫంక్షనాలిటీ డిపాజిట్ అనే ఫంక్షనాలిటీ పనిచేయనప్పుడు ఐ కెన్ గో టు దిస్ కంటైనర్, ఐ కెన్ మోడిఫై సంథింగ్. అంతే. ఐ కెన్ గో టు దిస్ కంటైనర్, ఐ కెన్ మోడిఫై సంథింగ్. సో ఇట్లా కంటైనరైజేషన్ అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ కంటైనర్స్ ని మేనేజ్ చేసేది, మానిటరింగ్ చేసేది డెవాప్స్ ఇంజినీర్. అందువల్ల ఈ ప్రపంచంలో ఏ ప్లేస్‌కెళ్ళినా డెవాప్స్ అనేది ఒక కీ రోల్. ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే డెవాప్స్ లేకపోతే ప్రాజెక్టులు చేయలేము ఇక అయిపోయింది సీన్. కొలాప్స్, క్లోజ్. ఎందుకు? మరి అంతే గదా! ద వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద కంటైనర్స్. గతంలో లాగా సర్వర్‌లో ఇట్లా మోనోలిథిక్ అప్లికేషన్ గాదిది. ఇప్పుడు కంటైనర్స్ లక్షల కంటైనర్‌లున్నాయి. ఒక సైన్ ఇన్ అనేదేంది? ఒక సైన్ ఇన్ అవ్వాలంటే ఒక కోడ్ రాస్తాం మనం. ఒక సైన్ అప్ అనేది రావాలంటే కొంత కోడ్ రాస్తాం మనం. బట్ ఈ కోడ్ అంతా ఈ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ అంతా ఎక్కడుంటదంటే కంటైనర్‌లో ఉంటది. అంటే సైన్ అప్ అనేది ఒక కంటైనర్, సైన్ ఇన్ అనేది మరొక కంటైనర్. ఇలా ఉండటం వల్ల ఏంది? ఒక సైన్ ఇన్ అనే ఫంక్షనాలిటీ పనిచేయకపోతే నేను ఆ కంటైనర్‌కెళ్ళి దాని వరకు ఏదో చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. ఒక సైన్ అప్ అనే ఫంక్షనాలిటీ పనిచేయకపోతే నేను ఆ కంటైనర్‌కెళ్ళి నేనేదో వర్కౌట్ చేయొచ్చు. కానీ గతంలో అట్లా లేదు. మొత్తం కంబైన్డ్. దాన్నే మనం మోనోలిథిక్ అప్లికేషన్ అంటారు. వాటి ఏమంటారు? MONOLITH మోనోలిథిక్ అప్లికేషన్. బట్ ఇప్పుడేందిది మైక్రో సర్వీసెస్ అప్లికేషన్. అంటే మొత్తం డివైడ్ చేసాం, విడగొట్టేసాం. దేనికి దానికి కంటైనర్స్. సో టోటల్‌గా ఈ ప్రపంచమే కంటైనర్స్. నీ అప్లికేషనే కంటైనర్‌లో నడుస్తుంది. అందుకోసం డెవాప్స్‌కి అంత భూముంది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆ తర్వాత ఈ కంటైనర్స్‌ని మేనేజ్ చేసే వ్యక్తిని మనం క్యూబర్నెటిస్‌తో మేనేజ్ చేస్తాం. క్యూబర్నెటిస్. సో క్యూబర్నెటిస్ అడ్మిన్ అంటారు. అవును కాదా? యెస్. క్యూబర్నెటిస్ ఈస్ కూడా వన్ ఆఫ్ ద టూల్ ఇన్ డెవాప్స్. డాకర్ కూడా వన్ ఆఫ్ ద టూల్ ఇన్ డెవాప్స్. అది వేరే స్టోరీ. అంటే ఎక్కడి నుంచో వచ్చి మనం ఈడ కిందకొచ్చామంటే, అంటే కొంత ప్రాపర్‌గా నీకు అర్థం అవ్వాలనే వచ్చాం డైరెక్ట్‌గా. సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? సర్వర్ అంటే ఏంది? అసలు సాఫ్ట్‌వేరు, సర్వర్‌లో ఏ విధంగా ఉంటుంది? సో, క్యుబర్నెటిస్, డాకరు ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? వీటిని హ్యాండిల్ చేసే వ్యక్తి ఎవరు? ఈ హ్యాండిల్ చేయడానికి ఎవరున్నారు? యెస్. డెవాప్స్ ఇంజినీర్. డెవాప్స్ ఇంజినీర్. హైయెస్ట్ ప్యాకేజ్ ఫర్ డెవాప్స్. సో, ఈ విధంగా మనం సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సర్వర్‌లు అంటే ఏంటి? కొంత అవగాహన. సో, ఇదంతా అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చెప్పాం. నెక్స్ట్ ఈ పార్ట్‌లో ఏందంటే హౌ టు క్రియేట్ ఎ సర్వర్. ది నెక్స్ట్ స్టోరీ. సో, హౌ టు క్రియేట్ ఎ సర్వర్. రిక్వై రిక్వైర్డ్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. అసల సర్వర్‌ని ఎలా తయారు చేయాలి? హౌ టు క్రియేట్ ఎ సర్వర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో సర్వర్‌ని ఎలా తయారు చేయాలి? ఓకే. రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. అసలు సర్వర్‌ని క్రియేషన్ చేయాలంటే రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంటి? ఇది మనం మాట్లాడే సబ్జెక్ట్ నెక్స్ట్ క్లాస్‌లో. ఓకేనా? ఈ క్లాస్ ఇంతవరకే. నెక్స్ట్ క్లాస్‌లో అది మాట్లాడి అసలు ఆ సర్వర్‌లు ఎలా తయారు చేయాలి? ఏంటి అనేది మనం మాట్లాడదాం. ఓకే. అట్లా ఆ విధంగా మనం ముందుకెళ్తే కొంత అవగాహన వస్తది. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? యెస్. క్లారిటీ యెస్. వచ్చిందా? ఆ! యెస్ సార్. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అసలెలా ఉంటుంది? సార్, ఎలా సార్ ఇప్పుడు పనిచేస్తుంది? ఒక డౌట్. ఏడబ్ల్యూఎస్, డివాప్స్ 2 వేరు వేరా? 2 ఒకటి కాదా? ఒకటే కోర్స్ కిందకి రావా? అవి 2 వేరు వేరా? చూసారా ఇప్పటిదాకా క్లాస్ అంతా? యెస్ సార్. యెస్. యెస్ చూసారా? సార్, ఒక డౌట్. అదే డౌట్ ఉంది. చూసారా? చూసాను. ఇప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు? డెవలప్ డెవలపర్ చేస్తాడు. ఆ! 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 కో ఆ! కోడ్ ఒక డెవలప్ సాఫ్ట్‌వేర్‌ని చేస్తాడు. దాన్ని పార్ట్స్‌గా డెవలప్ చేస్తారు. సరే. ఏదో ఒకటి చేసాడు అనుకోండి. టెస్ట్ ఇంజినీర్ ఏం చేస్తాడు? కోడ్‌ని టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేస్తారు. క్లౌడ్ ఇంజినీర్ ఏం డెవలప్ చేస్తాడు? క్లౌడ్ ఇంజినీర్ ఏంటి ఏం సార్? చేస్తాడు? ఆ కోడ్‌ని డిప్లాయ్ చేస్తాడు క్లౌడ్‌లో. ఐ మీన్ సర్వర్‌లో. వినలా సరిగా. ఏం పేరు మీ పేరు? వినలా. సంతోష్. సంతోష్. వినలా. సరిగ్గా వినలా. ఇక్కడ డిప్లాయ్ చేస్తాడు. సర్వర్ క్లౌడ్ ఇంజినీర్ వ్యక్తి ఏం చేస్తాడంటే సర్వర్‌లు తయారు చేస్తాడు. క్లౌడ్ ఇంజినీర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? సర్వర్స్ తయారు చేస్తాడు. ఆ సర్వర్స్ తయారు చేస్తాడు. ఆ సర్వర్‌లు
మానిటరింగ్ చేస్తాడు, సర్వర్లు మేనేజ్ చేస్తాడు, సర్వర్లకు ఏదైనా చేస్తాడు. డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఇక్కడ Deploy కంటైనర్లు డిప్లాయ్ చేస్తాడు, కోడ్ డిప్లాయ్. ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ని కంటైనర్స్ లోకి డిప్లాయ్ చేస్తాడు. ఆ కంటైనర్స్ ని మేనేజ్ చేస్తాడు వాడు. బట్ కంటైనర్స్ ఎక్కడ ఉన్నాయి? సర్వర్స్ లో. సర్వర్ లేకపోతే కంటైనర్స్ ఎక్కడ ఉన్నాయి? అది డెవాప్స్ డ్యూటీ, అది ఏడబ్ల్యూఎస్ డ్యూటీ. ఏడబ్ల్యూఎస్ అనేది సర్వర్స్ మీద. అర్థమైందా? డెవాప్స్ ఇంజనీర్ అనేది ఏం చేస్తాడు? డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేయటం, కంటైనర్స్ తో మేనేజ్ చేయటం, కొత్తగా కంటైనర్స్ కావాలంటే తయారు చేయటం, అలాంటి చేసే వ్యక్తినే డెవాప్స్ ఇంజనీర్ అంటారు. అది వేరే, ఇది వేరే. ఆ రోల్ వేరు, ఈ రోల్ వేరు. అయితే ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ అనే కోర్సుని కంబైన్ చేసి నేర్చుకుంటున్నారు చాలా మంది. అంటే కంబైన్ చేసి నేర్చుకోవడం వల్ల ఏం జరిగిందంటే తొందరగా ఫాస్ట్ గా ఉద్యోగాలు వస్తాయని ఆలోచన ఒకటి. అర్థమైందా? అంటే చూడు, గుర్తుపెట్టుకో, ఇక్కడ ఇది క్లౌడ్, వీడు క్లౌడ్ ఇంజనీర్, ఇది సర్వర్. అంతే. సర్వర్ ని తయారు చేస్తాడు క్లౌడ్ ఇంజనీర్. అంతే. క్రియేట్స్ సర్వర్, మేనేజింగ్ ద సర్వర్స్, మానిటరింగ్ ద సర్వర్స్, ట్రబుల్ షూట్ ద సర్వర్స్. టోటల్ గా సర్వర్. అర్థమైందా? అట్లా. సో డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఈ సర్వర్ లోపలికి వెళ్ళి కంటైనర్స్ తయారు చేస్తాడు, పార్ట్లు. కంటైనర్లు అంటే ఒక బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2, బాక్స్ నెంబర్ 3. ఇది స్టోరీ. ఇలా తయారు చేస్తాడు. అంటే అండర్ సర్వర్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి డిపాజిట్ సాఫ్ట్వేర్ ఉంది, విత్డ్రాల్ సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్, అన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి కదా, అవునా? సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అంతా ఏం చేస్తారు? ఇక్కడ డిప్లాయ్ చేస్తారు. అంటే ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క సాఫ్ట్వేర్ అన్నట్టు. అలా మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే అన్ని కలిపే ఉండవు. దీనివల్ల ఏమైంది? ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. ఏది ప్రాబ్లం వస్తే దానికే మనం వెళ్తాం, దానికే మనం చెక్ చేస్తాం. అట్లా చాంబర్స్ లాగా. అర్థమైందా ఇప్పుడు? సో ఇది ఈ కంటైనర్స్, దీన్నే మనం డాకర్ కంటైనర్ అంటాం. So Docker containers are created by DevOps engineer. The software deployment done by DevOps engineer. So Docker containers manage చేసేది ఎవరు? DevOps engineer. DevOps. సో దాన్నే డాకర్ అంటాం, దాన్నే క్యూబర్నెటిస్ అంటాం. ఇవన్నీ టూల్స్ అన్నమాట. ఈ టూల్స్ ఉపయోగించి డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తూ ఉంటాడు. సర్వర్లు అంటే ఏంది? క్లౌడ్ ఇంజనీర్. సర్వర్లు వేరు, డెవాప్స్ వేరు. సర్వర్లు అంటే క్లౌడ్, అంతే. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. అయితే కంపెనీలో ఏం చేస్తున్నారంటే, నీకు ఏడబ్ల్యూఎస్ వచ్చా, నీకు డెవాప్స్ వచ్చా, 2 వస్తే రండి మా దగ్గరికి అని ఇంటర్వ్యూ పెడుతున్నారు. అందువల్ల అందరూ ఏంది? ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ 2 కలిపి నేర్చుకుంటున్నారు రియల్ గా. అయితే 2 కలిపి నేర్చుకుంటే రాదు. ఫస్ట్ ఏం కావాలా? నువ్వు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే నీకు లైనక్స్ 100% రావాలా. 2% కాదు, 100. లైనక్స్ 100% వస్తే యూ విల్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. అదర్వైజ్ యూ విల్ నాట్. లైనక్స్ 100కు 100% వచ్చిన వాళ్ళే డెవాప్స్ కోర్స్ నేర్చుకోగలరు. దానికి అర్థమైందా సంతోష్? క్లారిటీ? అర్థమైంది సార్. క్లారిటీ వచ్చింది సార్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే, ఇది how to create a server in AWS cloud and required components to create a server.